హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు విజయవాడలో పెట్టిన ఒక ఎగ్జిబిషన్ గురించి చూపించబోతున్నాను అనమాట. నిజంగా ఇదైతే అయోధ్య రామ మందిరు. మన తెలుగు వాళ్ళలో ఖచ్చితంగా ఒక్కసారైనా మనం అయోధ్య వెళ్ళాలని అనుకుంటాము. ఈ సెట్టింగ్ విజయవాడలో పెట్టారు అనగా నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి. కానీ నిజంగా వెళ్ళినందుకు, దాన్ని చూసినందుకు వర్త్ అనిపించింది నాకైతే. ఇదైతే 100 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుందండి. మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ మామూలుగా లేదు అసలు. మా వాళ్ళు అయితే ఆ క్రౌడ్ని చూసి వద్దులే వెళ్ళిపోదాం, ఇంకొకసారి వద్దాం అనేసి అన్నారు. నేనైతే లేదు ఇక్కడ దాకా వచ్చాం, నేను చూడాల్సిందే అని చెప్పేసి నేనే లైన్లో టికెట్ కోసం నుంచొని మరి టికెట్స్ తీసుకున్నా అనమాట. మేమైతే మొత్తం ఒక 12 మెంబర్స్ వెళ్ళాము. నిజంగా 100 రూపాయలకి వర్త్ అనిపించింది. ఈ రామ మందిర సెట్టింగ్ కానివ్వండి, జనం చూడండి ఎంతమంది అంటే చాలామంది ఉన్నారు. చుట్టూ కూడా మనకి ఈ అది చెక్కినట్టుగా కూడా పెట్టారనమాట సెట్టింగ్. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఆ థాట్ ఎవరికి వచ్చిందో కానీ గ్రేట్ అండి. ఎందుకంటే మనం అయోధ్య వరకు వెళ్ళి చూడాలి అంటే చూడలేని పరిస్థితి. అండ్ అది చాలా దూరం కూడా. వెళ్ళాలి అనుకున్నా వెళ్తామో లేదో బ్రతుకున్నంత వరకు తెలీదు. సో ఇదైతే చూసి నిజంగా అయోధ్య వెళ్ళిన ఫీలింగు, నిజంగా ఆ టెంపుల్ని చూస్తున్నామేమో అనిపించింది. ఎందుకంటే మనం టీవీలో వాటిల్లో చూస్తూనే ఉంటాం కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఈ సెట్టింగ్ అయితే మనకి పెట్టారనమాట. బట్ చూసుకొని వెళ్ళండి, ఇదైతే చాలా రోజులే ఉంటుంది. అండ్ మనకి ఇది దీంతో పాటే పక్కన మనకి లండన్ బ్రిడ్జ్ అండ్ ఇంకొకటి టై టైటానిక్ షిప్ 2 పెట్టారు. నాకు అవైతే అంత వర్త్ అనిపించలేదు. బట్ ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు గనక విజయవాడలో ఉంటే ఒక్కసారి ఇదైతే చూడండి. అట్లీస్ట్ మనం అక్కడి వరకు వెళ్ళలేకపోయినా ఎక్కడన్నా చూస్తే ఆ ఫీలింగ్ వేరనమాట. సో ఇంకొన్ని రాముల వారి విగ్రహం అయితే ఇలాగా ఉందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, మీరు దీన్ని డే టైంలో కాకుండా నైట్ టైంలో చూడడానికి వెళ్ళండి. ఆ ఫీలింగ్ అనేది అప్పుడే వస్తుంది మనకి. డే టైంలో ఏంటంటే ఓన్లీ సెట్టింగే కనిపిస్తుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.